1962 ఒక చేదు జ్ఞాపకం. కానీ ఇది 2026. ప్రపంచం మొత్తం అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఒకవేళ భారత్ చైనా మధ్య యుద్ధం వస్తే నిజంగా ఎవరు గెలుస్తారు? చైనా దగ్గర డబ్బుంది, టెక్నాలజీ ఉంది, కానీ భారత్ దగ్గర చైనా ఊహించని ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అదేమిటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా 2026 లెక్కల ప్రకారము భారత్ చైనా దగ్గర ఎంత ఆర్మీ ఫోర్స్ ఉంది, మరియు ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అంతేకాకుండా భారత్ దగ్గర ఉన్నటువంటి 10 శక్తివంతమైన ఆయుధాల గురించి కూడా వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట పేపర్ మీద లెక్కలు చూద్దాము. చైనా డిఫెన్స్ బడ్జెట్ భారత్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. వారి దగ్గర ఎక్కువ యుద్ధ విమానాలు, ఎక్కువ షిప్పులు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉంది. కానీ యుద్ధం కేవలం నెంబర్లతో గెలవలేము. ఎందుకంటే చైనా సైనికులకు దశాబ్దాలుగా అసలైన యుద్ధ అనుభవం లేదు. అదే భారత సైన్యము కార్గిల్ నుండి సర్జికల్ స్ట్రైక్ వరకు నిరంతరం యుద్ధ రంగంలో పోరాడుతూనే ఉంది. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? సముద్రంలోనా, భూమిపైన? కాదు. నిజానికి -30 డిగ్రీల చలిలో గాలి కూడా సరిగ్గా ఆడని హిమాలయాల పైన. ఇక్కడే చైనాకు అసలైన సినిమా కనిపిస్తుంది. భారత్ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యము, అంటే శిఖరాల పైన పోరాటం చేసేటువంటి సైన్యం భారత్ దగ్గర ఉంది. ఎత్తైన కొండల మీద ఎలా పోరాడాలో మన సైనికులకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. చైనా తన సైన్యాన్ని ఇక్కడికి తీసుకురావాలంటే టిబెట్ పీఠభూమి దాటాలి. అక్కడ ఆక్సిజన్ తక్కువ. వారి సైనికులు యుద్ధం కంటే ముందు ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడాలి. చైనా వాయుసేన దగ్గర ఎక్కువ విమానాలు ఉండొచ్చు, కానీ ఒక పెద్ద సమస్య ఉంది. చైనా ఎయిర్ బేస్లు టిబెట్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాయి. సైన్స్ ప్రకారము ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల చైనా యుద్ధ విమానాలు ఎక్కువ బరువున్న ఆయుధాలను లేదా ఫుల్ ట్యాంక్ ఇంధనాన్ని మోసుకెళ్లలేవు. కానీ ఇండియా ఎయిర్ బేసులు మైదాన ప్రాంతాల్లో ఉన్నవి. మన రఫేల్ మరియు సుఖోయ్ విమానాలు పూర్తి శక్తితో దాడి చేయగలవు. ఇది చైనాకు ఉన్న అతిపెద్ద బలహీనత. చైనాకు కావలసిన 80% చమురు హిందూ మహాసముద్రం ద్వారానే వెళుతుంది. ఇక్కడ ఇండియన్ నేవీ బాస్. భారత్ కనుక మలక్కా జలసంధిని బ్లాక్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. వాళ్ళ ట్యాంకులకు పోయడానికి డీజిల్ కూడా ఉండదు. ఈ రోజుల్లో ఏ దేశం ఒంటరిగా యుద్ధం చేయదు. భారత్ వెనుక అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలు నిలబడతాయి. చైనాకు మద్దతు ఇచ్చేది ఎవరు? కేవలం పాకిస్తాన్ లేదా ఉత్తర కొరియా. ప్రపంచ దేశాల ఆంక్షల వల్ల చైనా బిజినెస్ మొత్తం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఎవరు గెలుస్తారు? ఒకవేళ యుద్ధం వస్తే భారత్ తన భూభాగాన్ని అంగుళము కూడా వదులుకోదు. చైనాకు భారీ నష్టము తప్పదు. కానీ వాస్తవం ఏమిటంటే 2 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అణుయుద్ధం వస్తే విజేతలు ఎవరు ఉండరు, కేవలం బాధితులు మాత్రమే ఉంటారు. అందుకే యుద్ధము కంటే శాంతే 2 దేశాలకు ముఖ్యం. ఇప్పుడు 2000 లెక్కల ప్రకారము భారత్ చైనా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గురించి తెలుసుకుందాము. మీకు వీడియోలో చెప్పినటువంటి అత్యంత భయంకరమైన, శక్తివంతమైన రహస్య క్షిపణి గురించి వీడియో మధ్యలో తెలియజేస్తాను. దీనిని చూస్తే అమెరికా, రష్యా, చైనాలకు వణుకు పుడుతుంది. ఇప్పుడు చైనా భారత్ బలగం గురించి తెలుసుకుందాము. భారత్ చైనా రక్షణ బడ్జెట్. భారత్ రక్షణ బడ్జెట్ 80 బిలియన్లు, చైనా రక్షణ బడ్జెట్ 270 బిలియన్లు. భారత్ దగ్గర యాక్టివ్ సైనికులు 14 లక్షల మంది అయితే చైనా దగ్గర యాక్టివ్ సైనికులు 20 లక్షల మంది. భారత్ దగ్గర రిజర్వ్ బలగాలు 11 లక్షలు అయితే చైనా దగ్గర రిజర్వ్ బలగాలు 5 లక్షలు. భారత్ పారామిలిటరీ 25 లక్షలైతే చైనా పారామిలిటరీ 6 లక్షలు. సంఖ్యాపరంగా చైనా వద్ద యుద్ధ ట్యాంకులు ఎక్కువగా ఉన్నప్పటికీ పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో భారత సైన్యానికి ప్రపంచంలోనే అత్యుత్తమ అనుభవం ఉంది. మరి ట్యాంకుల విషయానికి వస్తే భారత్ వద్ద సుమారు 4600+ ట్యాంకులు ఉన్నాయి. చైనా వద్ద 6100 ట్యాంకులు ఉన్నాయి. ఆర్మడ్ వెహికల్స్ విషయానికి వస్తే చైనా వద్ద 1,40,000 ఆర్మడ్ వెహికల్స్ ఉంటే భారత్ వద్ద 1,00,000కు పైగా ఆర్మడ్ వెహికల్స్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ 2025-26 నివేదిక ప్రకారము భారత వాయుసేన తన యుద్ధ విమానాల నాణ్యత మరియు పైలట్ల నైపుణ్యం విషయంలో చైనాను మించి ఉన్నట్లు కొన్ని రేటింగ్స్ పేర్కొంటున్నాయి. మొత్తం విమానాలు చైనా వద్ద 3,300+ విమానాలు ఉంటే భారత్ వద్ద 2,200+ విమానాలు ఉన్నాయి. ఫైటర్ జెట్స్ చైనా వద్ద J-20 వంటి ఆధునిక విమానాలు అధికంగా ఉన్నాయి. భారత్ వద్ద రఫేల్, సుఖోయ్,
ఎంకేఐ, తేజస్ వంటి ప్రధానమైన విమానాలు భారత్ వద్ద ఉన్నాయి. హెలికాప్టర్ల విషయానికి వస్తే చైనా వద్ద 900+ హెలికాప్టర్లు ఉంటే భారత్ వద్ద 800కు పైగా హెలికాప్టర్లు ఉన్నాయి. నేవీ విషయానికి వస్తే నౌకల సంఖ్యాపరంగా చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉంది. భారత్ బ్లూ వాటర్ నేవీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. విమాన వాహక నౌకలు చైనా వద్ద 3 ఉంటే భారత్ వద్ద 2 ఉన్నాయి. వాటిని మనము INS గా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి సబ్మెరైన్ల విషయానికి వస్తే చైనా వద్ద 78+ ఉండగా భారత్ వద్ద 18+ ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో చైనా వేగంగా విస్తరిస్తుంది. 2026 నాటికి చైనా తన అణ్వాయుధాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. సుమారు 600+ అణు ఆయుధాలను చైనా కలిగి ఉంది. భారత్ దగ్గర 175 నుంచి 180 అణు ఆయుధాలు కలిగి ఉండటం జరిగింది. మరి వీటిని డెలివరీ చేసేటువంటి సిస్టమ్ భారత్ వద్ద అగ్ని 5 అంటే ఇది ఖండాంతర క్షిపణి. దీని ద్వారా 5000 కిలోమీటర్ల వరకు అణు ఆయుధాలను పంపించవచ్చు. ఇవి చైనాలోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగలవు. చైనా వద్ద DF-41 వంటి అత్యాధునిక క్షిపణులు ఉన్నాయి. ఇప్పుడు 2026 నాటికి భారత రక్షణ వ్యవస్థలో ఉన్న అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన టాప్ 10 ఆయుధాల వివరాల గురించి తెలుసుకుందాము. అందులో మొదటిది అగ్ని 5. ఇది భారత్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 5000 నుండి 8000 కిలోమీటర్లు. దీని ప్రత్యేకత ఇది చైనాలోని ఏ ప్రాంతానైనా చేరుకోగలదు. దీనికి సాంకేతికత కూడా తోడు కావటం వల్ల వేరువేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు. రెండవది బ్రహ్మోస్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా దీనికి పేరుంది. దీని వేగము మాక్ 2.8 అంటే ధ్వని కంటే 3 రెట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీనిని నేల, నీరు, ఆకాశం నుండి వేరువేరుగా ప్రయోగించవచ్చు. దీన్ని అడ్డుకోవడము శత్రువుల రాడర్లకు కూడా చాలా కష్టము. మూడవది INS విక్రాంత్. ఇది భారతదేశము స్వదేశీ పరిజ్ఞానముతో తయారు చేసుకున్న మొదటి విమాన వాహక నౌక. దీని సామర్థ్యము 45,000 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు 30 యుద్ధ విమానాలను మోసుకోగలదు. దీని ప్రాముఖ్యత హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని ఇది చాటుతుంది. నాలుగవది S-400. ఇది రష్యా నుండి కొనుగోలు చేసిన ప్రపంచంలోనే అత్యుత్తమ గాలి మౌలిక రక్షణ వ్యవస్థ. దీని సామర్థ్యము 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, క్షిపణులు మరియు డ్రోన్లను గుర్తించి గాలిలోనే పేల్చివేస్తుంది. దీని ప్రత్యేకత ఒకేసారి 36 లక్ష్యాలను ఇది ఎదుర్కోగలదు. ఐదవది సుకోయి. భారత వైమానిక దళానికి ఇది వెన్నముక్క వంటిది. ఆయుధాలు. దీనికి బ్రహ్మోస్ క్షిపణి అమర్చారు. ఇది లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రత్యేకత అత్యంత వేగంగా మరియు గాలిలో అద్భుతమైన విన్యాసాలు చేయగల సామర్థ్యము దీని సొంతము. ఆరవది INS అరిహాంత్ అండ్ అరిదమన్. ఇవి అణు ఆయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు. ఇవి నీటి అడుగున నెలల తరబడి ఉండగలవు. క్షిపణులు. వీటి నుండి K-15 సాగరిక మరియు K-4 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఏడవది రాఫెల్. ఫ్రాన్స్ నుండి వచ్చిన ఈ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి కొత్త బలాన్ని ఇచ్చాయి. ఆయుధాలు. మిటియోర్ వంటి అత్యంత శక్తివంతమైన గాలి నుండి గాలికి ప్రయోగించే క్షిపణులు ఇందులో ఉన్నాయి. సాంకేతికత. దీనిలోని రాడార్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ శత్రువులకు అందకుండా చేస్తాయి. ఎనిమిదవది పినాకా. ఇది స్వదేశీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ. సామర్థ్యము కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించి శత్రు స్థావరాలను నాశనము చేయగలదు. తొమ్మిదవది తేజస్ మార్క్. భారతదేశం స్వయంగా తయారు చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానము. 2026 నాటికి వీటి సంఖ్య వైమానిక దళంలో మరింత పెరగనున్నది. సాంకేతికత. ఇందులో అత్యాధునిక AESA రాడార్ మరియు బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులు ఉన్నాయి. 10వది అపాచీ. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దాడి హెలికాప్టర్. పనితీరు. రాత్రి వేళల్లో కూడా శత్రువుల ట్యాంకులను, బంకర్లను గురి తప్పకుండా కొట్టగలదు. ఈ 10 భారతదేశం దగ్గర ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన క్షిపణి గురించి తెలుసుకుందాము. భారతదేశం అత్యంత రహస్యంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక క్షిపణి పేరు ప్రాజెక్ట్ విష్ణు. ఇది సాధారణ క్షిపణి కాదు. శత్రుల రాడర్లకు చిక్కకుండా ధ్వని కంటే 8 రెట్ల వేగంతో దూసుకెళ్లేటువంటి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రాజెక్ట్ కోడ్ నేము విష్ణు. ఇదే స్క్రామ్ జెట్ ఇంజన్ సాంకేతికతతో పనిచేస్తుంది.
ఇది వాతావరణంలోని ఆక్సిజన్ ఉపయోగించుకొని ఇంధనాన్ని మండిస్తుంది. తద్వారా చాలా తక్కువ బరువుతో ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. మరి దీని సామర్థ్యము గంటకు సుమారు 11,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సెకండ్కు 3 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. దీని పరిధి సుమారు 1500 నుండి 2500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీని బరువు 1000 నుండి 2000 కిలో వరకు సాంప్రదాయ లేదా అణు యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. ప్రయోగ వేదిక దీనిని నేల, సముద్రము మరియు గగనతలం నుండి కూడా ప్రయోగించేలా డిజైన్ చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు. దీని వేగము మరియు గాలిలో మార్చుకునే దిశ కారణంగా ప్రపంచంలోని ఏ ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా దీనిని అడ్డుకోలేదు. ఇది చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల రాడార్లకు కూడా దొరకదు. క్షిపణి ప్రయోగించేటప్పుడు పుట్టే దాదాపు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునేలా స్వదేశీ టైటానియం మరియు సిలికా మెటీరియల్స్తో దీన్ని నిర్మిస్తున్నారు. అందుకోసమే ఇది అత్యంత శక్తివంతమైన మరియు ప్రపంచంలో అన్ని దేశాలకు వణుకు పుట్టించేలా ఈ యొక్క క్షిపణి ఉండటం జరిగింది. మరి ఈ యొక్క ఆయుధం ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులు కలిగిన దేశాలలో భారత్ కూడా ఒక దేశంగా నిలబడటం అనేది జరుగుతుంది. ఇది భారత్ చైనా యుద్ధానికి సంబంధించి భారత్ చైనా దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి సంబంధించినటువంటి వివరాలు. వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.